మీద షాకులు ఇస్తుంది. కొడాలి నానికి పోలీసులు సెక్యూరిటీని తొలగించారు. గుడివాడలోని నాని ఇంటి దగ్గర భద్రత తొలగించారు. ఇన్నాళ్ళు మాజీ మంత్రిగా ఉన్న నాని ఇంటి దగ్గర భద్రత కోసం ప్రత్యేక సిబ్బంది ఉండినారు. కొడాలి ఓడిపోవడంతో భద్రతా సిబ్బందిని తొలగించారు. వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా వెనక్కి రప్పించారు అధికారులు. దీంతో ప్రస్తుతం కొడాలి నివాసం అయితే బోసిపోయింది. మరి కొడాలి నివాసం దగ్గర గతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం భద్రతా సిబ్బందిని తొలగించడంతో ఎలాంటి పర్యవసానాలు చోటు చేసుకుంటాయని మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న వైసీపీ నేతలకు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మరింత షాక్ గురి చేస్తుంది. ప్రధానంగా కొడాలి నానికి షాక్ ఇచ్చారు పోలీసులు. గుడివాడలోని నాని ఇంటి దగ్గర భద్రత తొలగించారు. ఇన్నాళ్ళు మాజీ మంత్రిగా ఉన్న నాని ఇంటి దగ్గర భద్రత కోసం ప్రత్యేక సిబ్బంది పహారా కాశారు. ఇప్పుడు కొడాలి ఓడిపోవడంతో భద్రతా సిబ్బందిని తొలగించారు. వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా అధికారులు వెనక్కి రప్పించారు. దీంతో కొడాలి నివాసం వద్ద ప్రస్తుతం భద్రతను అధికారులు తీసివేయడంతో పూర్తిగా ఆ నివాసం దగ్గర బోసిపోయింది. ఇన్నాళ్ళు మాజీ మంత్రిగా ఆయనకు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. గతంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగారు కొడాలి నాని. అప్పుడు మంత్రి హోదాలో, తర్వాత మాజీ మంత్రి హోదాలో ఆయనకు ప్రత్యేక భద్రత ఉండింది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కటిగా పరిణామాలు కూడా వేగంగా మారుతూ వచ్చాయి. గత వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేతల ఇల్లు ఇప్పుడు బోసిపోతున్నాయి. ప్రధానంగా కొడాలి నాని లాంటి నేతలకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం షాకిస్తోంది. గుడివాడలోని నాని ఇంటి దగ్గర భద్రత తొలగించారు. ఆయన ఇంటి వద్ద ఉన్నటువంటి ప్రత్యేక సిబ్బందిని కూడా వెనక్కి రప్పించారు. కొడాలి ఓడిపోవడంతో భద్రతా సిబ్బందిని ప్రభుత్వం తొలగించింది. ముఖ్యంగా వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా వెనక్కి రప్పించారు అధికారులు. దీంతో కొడాలి నాని నివాసం బోసిపోయింది. అంతేకాదు ఆయనకున్నటువంటి ప్రత్యేక వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా పూర్తిగా రీకాల్ చేయడంతో ప్రస్తుతం ఆయన సెక్యూరిటీని కూడా ప్రభుత్వం తొలగించినట్లయింది. ఎస్, మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, కొడాలి నాని ఇంటి దగ్గర భద్రతా సిబ్బందిని తొలగించడంతో పాటు ఆయన వ్యక్తిగత సెక్యూరిటీని కూడా, పర్సనల్ సెక్యూరిటీ కూడా రీకాల్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే నిన్న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం, ఈరోజు నిన్న మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తరుణంలో మాజీ మంత్రులందరికీ కూడా సెక్యూరిటీ తొలగిస్తున్నారు. మాజీ మంత్రులుగా ఉన్నటువంటి కొడాలి నాని గాని ఇతర మంత్రులందరూ కూడా సెక్యూరిటీ తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ఆయనకి మంత్రిగా ఉన్నప్పుడు తర్వాత కూడా కొంత సెక్యూరిటీని ప్రొవైడ్ చేసింది. కొంత థ్రెట్ ఉండే అవకాశం ఉంది. టీడీపీ నేతలు ఏమైనా దాడి చేస్తారనే అంశంలో ఆయనకి కొంత భద్రత కల్పించారు. అయితే ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి కొడాలి నానికి అయితే ఇంటి వద్ద ఉన్నటువంటి ప్రత్యేక భద్రతను తొలగించారు. మాజీ మంత్రికి ఉండవలసిన 1 లేదా 2 వ్యక్తిగత గన్మెన్ తప్పించి ఆయనకి ఎలాంటి పోలీసు భద్రత ఇచ్చే అవకాశం లేదు. ఒక షాక్ అని చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే మొన్నటి వరకు మనం చూసాము, కొడాలి నాని ఇంటికి తెలుగు యువత నేతలందరూ కూడా వెళ్ళి కొడాలి నాని చేసిన సవాల్ని స్వీకరించాలి, రాజకీయ సన్యాసం చేయాలంటూ పెద్ద ఎత్తున ఇంటి మీదకి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని ఇంటి మీదకి ఏ క్షణమైన తెలుగుదేశం శ్రేణులు వెళ్లే అవకాశం ఉందనే నేపథ్యంలో ఇప్పుడు కొడాలి నానికి భద్రత లేకపోతే ఇబ్బంది కలుగుతుందనే అభిప్రాయంతో ప్రత్యేక భద్రతను కొడాలి నాని కోరే అవకాశం కనబడుతుంది. జిల్లా ఎస్పీని కలిసి భద్రతను కోరే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం ఉన్నటువంటి ఆయనకి మాజీ మంత్రిగా ఉన్నటువంటి భద్రత అంతా తొలగించారు. కొడాలి నాని నివాసం వద్ద మొత్తం కూడా ఇప్పుడు బోసిపోయిన వాతావరణం అయితే కనబడుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ నేతలు మొన్న కూడా ఒక కామెంట్ చేశారు, పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేశారు. ఇప్పుడు అదే పోలీసు ఓడిపోయిన తర్వాత కూడా పోలీసులను అడ్డు పెట్టుకుని ఈ విధంగా లోపల దాక్కున్నారంటూ మొన్న కొడాలి నానిని ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళంతా తెలుగు యువతకు సంబంధించిన నేతలంతా కూడా ఆరోపణలు చేసే నేపథ్యంలో ఇప్పుడు పోలీసు భద్రత లేదు కాబట్టి ఇప్పుడు ఏమన్నా తెలుగు యువతకు సంబంధించి కానీ వీళ్ళు ఏమన్నా మరోసారి గుడివాడ వెళ్తారా ఏమన్నా అనే దానిపైన చూడాల్సిన అవసరం కనబడుతుంది. చాలా ఉద్వేగంతో, కొంత ఆవేశంతో తెలుగుదేశం శ్రేణులు అయితే ఉన్నారు. ఎందుకంటే కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, తెలుగుదేశం పార్టీని ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు, వ్యక్తిగత దోషాలకు పాల్పడ్డారు. అప్పుడు సవాల్ విసిన కొడాలి నాని ఇప్పుడు ఎందుకు ఆ సవాలు స్వీకరించట్లేదు, రాజకీయ సన్యాసం ఎందుకు తీసుకోవట్లేదంటూ ప్రశ్నించిన నేపథ్యంలో ఖచ్చితంగా కక్షపూరిత చర్యలు ఉండవు, కానీ ఎవరిని వదిలిపెట్టేది లేదు, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కొడాలి నాని భద్రత కూడా తొలగించిన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటూ చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనా ప్రస్తుతం గుడివాడలో కొడాలి నాని నివాసం వద్ద అయితే బోసిపోయిన వాతావరణం అయితే కనబడుతుంది. రామదాస్, రాజేష్, అంటే కొడాలి నాని చాలా నోటి దురుసు వ్యక్తి, బూతుల మంత్రిగా అప్పట్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభ్యర్థించాయి. అలాగే మొన్న మధ్య
అధికారం కోల్పోయిన తర్వాత కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి కొంత ఇబ్బందికర వాతావరణం కూడా క్రియేట్ చేశారంటూ ఇటు వైసీపీ వాళ్ళు కూడా ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలు అందుకు తగ్గట్టుగా ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రతి సవాల్ చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు కొడాలి నానికి భద్రత తొలగించిన పట్ల ఎట్లాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది? ముఖ్యంగా అధికారులు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? అంటే కేవలం మాజీ మంత్రిగా ఇక ఆయనకు సెక్యూరిటీ అక్కర్లేదు అనే ఫార్మాలిటీ ప్రకారమే, రూల్స్ ప్రకారమే తొలగించినట్లు అనుకోవచ్చా? లేదంటే ఇప్పుడున్న ఉద్రిక్తత దృష్ట్యా నానికి ఈ సెక్యూరిటీని తొలగించిన పట్ల మరి ఇటు వైసీపీ శ్రేణులు ఎలాగా స్పందించే అవకాశం ఉంది? వైసీపీ శ్రేణులు మాత్రం ఇది వ్యక్తిగా దీన్ని ఆల్రెడీ ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ మొన్నటి వరకు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి, హోదాలు మారుతాయి కాబట్టి అది రెగ్యులర్ ప్రాసెస్ అని పోలీసులు చెప్తున్నారు. కానీ కొడాలి నానికి కొంత ఇబ్బందికర పరిస్థితి గుడివాడలో ఉంది కాబట్టి ఆయన పోలీసుని కలిసి ఏమైనా ప్రత్యేక భద్రత ఇవ్వాలని కోరతారు, లేకపోతే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలేమైనా కోరతారేమో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా కొడాలి నాని మీద తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఫోకస్ చేస్తుంది. ఆయన చేసిన ఆరోపణలు కానీ, చేసిన విమర్శలు, పార్టీ మీద కానీ, చంద్రబాబు మీద కానీ చేసిన విమర్శలు తెలుగుదేశం పార్టీ నేతలు మర్చిపోలేకపోతున్నామంటూ వాళ్లే చెబుతున్న నేపథ్యం ఇప్పుడు ఎప్పుడైనా ఏ క్షణమైనా లేదా ఏ టైంలో అయినా కొడాలి నాని లేకపోతే ఆయన మీదకి ఆయన గుడివాడకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రైవేట్ సెక్యూరిటీ లేకపోతే పోలీసుని భద్రత కోరే అవకాశం అయితే కనబడుతుంది. చూడాలి మరి కొడాలి నాని ఏమైనా పోలీసుని అప్రోచ్ అవుతారా? భద్రతా సిబ్బంది తొలగించిన వేళ తనకు ప్రత్యేక భద్రత కల్పించాలని డీజీపీని కానీ వాళ్ళ జిల్లా ఎస్పీని కానీ కలిసి కోరతారా లేదో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే గుడివాడలో కొడాలి నాని ఇంటి వద్ద అయితే పోలీసులు ఎవరు లేరు, ఆయన వ్యక్తిగత సిబ్బంది మాత్రమే ఆయన ఇంటి వద్ద ఉన్నారు. రామదాస్, బట్ రాజేష్, ఇక్కడ చాలా పర్సనల్గా తీసుకుంటున్నారు కార్యకర్తలు. అటు ప్రభుత్వాలు మారినప్పటికీ పార్టీల పరంగా ఎలాంటి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా కార్యకర్తలు గతంలో చేసిన సవాళ్ళకు ఇప్పుడు ప్రతి సవాలు విసురుతున్న సందర్భం మనకు కనబడతా ఉంది. కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు నానికి ఈ సెక్యూరిటీని తొలగించడం తరువాత ఎలాంటి పర్యవసానాలు కలిగే అవకాశం ఉంది? ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది? అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, నేతలు కానీ కొంత ఆవేశంతో ఉన్నారు. ఎందుకంటే 5 ఏళ్లుగా అనేక అవమానాలు భరించాము, దాడులను ఎదుర్కొన్నాం, కేసులను ఎదుర్కొన్నాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే విధమైన యాక్టులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదనేది టీడీపీ నేతలు చెప్తున్నారు. కానీ ఇప్పుడు భద్రత తొలగించడం వల్ల కొంత కొడాలి నానికి కొంత సెక్యూరిటీ అయితే వచ్చే అవకాశం కనబడింది. ఎందుకంటే కొంత ఆయనకి ఇబ్బంది కలిగించే వాతావరణం ఉంది కాబట్టి ఆల్రెడీ తెలుగుదేశం శ్రేణులు కొంత ఆవేశంతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన భద్రత ఖచ్చితంగా అవసరం. కానీ ఇలాంటి టైంలో ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు ఉండాల్సిన భద్రత తొలగించడంతో ఇప్పుడు ఆయన మాజీ మంత్రి అయిపోయినప్పటికీ, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఒక గన్మ్యాన్ లేకపోతే వ్యక్తిగత భద్రత సిబ్బందిని నియమించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశలో ఆ కోణంలో ఏమైనా భద్రతను పెంచుకునే అవకాశం ఉంది. కానీ పోలీసులు మాత్రం భద్రత ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఆయన డీజీపీని కలిసి తనకు భద్రత ఇవ్వాలి, నాకు ప్రాణహాని ఉంది, ఇలాంటి ఏదన్నా లేఖ రాసినా లేకపోతే డీజీపీని కలిసి కోరినా అప్పుడు పోలీసులు ఏమన్నా ఆయనకి ప్రొవైడ్ చేసే అవకాశం తప్పించి ప్రస్తుతానికైతే పోలీసులు అయితే ఎలాంటి భద్రత ఇవ్వట్లేదు. గుడివాడలో కొడాలి నాని ఇంటి వద్ద అయితే ప్రస్తుతం ఎలాంటి భద్రత పోలీసులు కూడా లేరు. రామదాస్, రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది అసలే అధికారం కోల్పోయారు, ఆపై అవమాన భారంతో కుమిలిపోతున్నారు. ఇక దీని మీద దెబ్బ అన్నట్టుగా ప్రభుత్వం కూడా వైసీపీ నేతలకు షాకుల మీద షాకులు ఇస్తుంది. కొడాలి నానికి పోలీసులు సెక్యూరిటీని తొలగించారు. గుడివాడలోని నాని ఇంటి దగ్గర భద్రత తొలగించారు. ఇన్నాళ్ళు మాజీ మంత్రిగా ఉన్న నాని ఇంటి దగ్గర భద్రత కోసం ప్రత్యేక సిబ్బంది ఉండినారు. కొడాలి ఓడిపోవడంతో భద్రతా సిబ్బందిని తొలగించారు. వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా వెనక్కి రప్పించారు అధికారులు. దీంతో ప్రస్తుతం కొడాలి నివాసం అయితే బోసిపోయింది. మరి కొడాలి నివాసం దగ్గర గతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం భద్రతా సిబ్బందిని తొలగించడంతో ఎలాంటి పర్యవసానాలు చోటు చేసుకుంటాయనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న వైసీపీ నేతలకు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మరింత షాక్ గురి చేస్తుంది. ప్రధానంగా కొడాలి నానికి షాక్ ఇచ్చారు పోలీసులు. గుడివాడలోని నాని ఇంటి దగ్గర భద్రత తొలగించారు. ఇన్నాళ్ళు మాజీ